మెడికల్ కాలేజీల పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ దిగ్విజయంగా పూర్తయింది. అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయం నుంచి తాడేపల్లికి సంతకాల ప్రతులు బయలుదేరాయి. ఇప్పటికైనా ఈ కుళ్ళు ప్రభుత్వం కళ్ళు తెరవాలని, లేదంటే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. పేదవాడి కోసం వైఎస్ జగన్ ఆలోచిస్తే కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కోటి సంతకాలు కార్యక్రమ ఉద్యమం అనకాపల్లి జిల్లాలో ఉవ్వెత్తున లెగిసింది. ఇవాళ చూశారు, తండోపతండాలుగా యలమంచిలు కానీ, చోడవరం కానీ, మాడుగులు కానీ, నర్సీపట్నం, పాకిరాపేట, పెందుర్తి, అనకాపల్లి 7 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఎలాగ తండోపతండాలుగా వచ్చారో ఇది ప్రజా వ్యతిరేక కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. మేము ఓన్లీ కేవలం ఫోన్ కాల్తో ఇంతమంది ఉవ్వెత్తున ఉప్పొంగినటువంటి జనసందోహాన్ని చూశారు మీరు. ఇది 100కు 100 రూపాయలు కూడా ఈ రోజుతో కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నలో ఎటువంటి సందేహం లేదు. కడపలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు కదం తొక్కారు. కోటి సంతకాల ప్రతులతో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి కడపకు చేరుకున్నారు. కడపలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. షుగర్ ఫ్యాక్టరీలన్నీ అమ్మేసే కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే పాల ఫ్యాక్టరీలన్నీ కూడా అమ్మిన పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే అని చెప్పి తెలియజేసుకుంటున్నా. సో ఈ రకంగా అన్ని అమ్మేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ఇవన్నీ కూడా అమ్మేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే కాకుండా రాష్ట్రంలో దాదాపు 2,65,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఆ అప్పులన్నీ కూడా ఎవరికి కూడా ఒక్క సంక్షేమ కార్యక్రమానికి కానీ, ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కానీ ఉపయోగించకుండా వచ్చి లంచాలకు, కమిషన్ల కోసమే ఆ డబ్బులన్నీ కూడా ఉపయోగించిన పరిస్థితి మనకందరికి కూడా తెలిసిన విషయమే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకు 18 నెలల్లో 2,66,000 కోట్లు అప్పులు చేశాం. ఈ అప్పులు ఎవరు తీసుకున్నారో అని చెప్పి మేము అడుగుతున్నాం. ఎవరి జోబులోకి ఈ డబ్బులు పోయినాయని చెప్పి ఈరోజు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో పనులు కట్టేటువంటి ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా ఈరోజు కోరుకుంటున్నాడు. మేము కట్టినటువంటి డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ఒక ప్రాంతాన్ని నువ్వు అమరావతి అని చెప్పి ఒక ప్రాంతాన్ని మాత్రమే ఈ డబ్బులన్నీ దోచుకొని పోతే మిగిలిన ప్రాంతాలన్నీ ఏం కావాలని చెప్పి అడుగుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా సూపర్ 6 అని మాట్లాడావు. సూపర్ 6 గురించి మీరు చెప్పండి. నా సూపర్ 6 లో ఏ కార్యక్రమం ఒక్కటైనా అమలైందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లా కదం తొక్కింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 50,000 మంది ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారు. 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు రాజమండ్రిలో 14 కిలోమీటర్లు భారీ బైక్ ర్యాలీ తీశారు. ప్రజా వ్యతిరేకతను చూసి ప్రభుత్వం వెనక్కు తగ్గాలని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ మరిన్ని ప్రజా ఉద్యమాలు చేస్తుందని స్పష్టం చేశారు. అంటే అధికారం వచ్చిన తర్వాత తను ఇష్టానుసారం పరిపాలన సాగిస్తానన్నా, ప్రజలు ఆయనకు చెప్పినటువంటి మాట ఏంటంటే ఇది మా ఆస్తి, ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అనేటువంటిది మా ఆస్తి, ఆ ఆస్తిని రక్షించమని, పరిరక్షించి వారి సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ ఉపయోగించమని ప్రజాస్వామ్య విలువ, నైతికత. కానీ దురదృష్టం ఈరోజు కూటమిగా ఏర్పడి, అంటే గెలవడానికి కుల సమీకరణలో, గెలవడానికి అబద్ధాలు, పెట్టుబడి అబద్ధమే అనే ఒక ధోరణిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 18 మాసాలుగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తాం. ప్రజల ఆస్తులను ప్రైవేట్ పరం చేసే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అని పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ప్రజలు చేసిన సంతకాలకు సంబంధించి పత్రాలను నర్సరావుపేట నుంచి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నారు. వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇది టీడీపీ వాళ్ళకి ఒక వార్నింగ్ ఈరోజు అవుతుంది. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం అది ఎంత దుర్మార్గం, పేద ప్రజలకు, మధ్యతరగతి కుటుంబాలకు
వాళ్ళ డబ్బులతో కట్టిన ట్యాక్సులతో కట్టిన హాస్పిటల్ని, గవర్నమెంట్ భూముల్ని ప్రైవేట్కి ఇచ్చి, మళ్ళీ వాళ్ళకి శాలరీస్ కూడా గవర్నమెంట్ ఇచ్చి, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి మనుషులకు ఇచ్చుకొని ఈ కార్యక్రమం చేయడం అది కేవలం వాళ్ళ మనుషులు డబ్బు జేబులు నింపుకోవడానికి తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదని ఇది ప్రజలందరికీ అర్థమైంది. ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిపించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మీరు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది ఆపకపోతే రేపు మా ప్రభుత్వం రాగానే మీరు టెండర్లు పిలిచి ఏర్పాటు చేసినా కూడా ఎవరికిచ్చినా రద్దు చేస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ అద్భుతంగా జరిగింది, బ్రహ్మాండంగా విజయవంతమైంది. కోటి సంతకాల సేకరణ సూపర్ హిట్ అయితే సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సో కోటి సంతకాల సేకరణతో ప్రజా ఉద్యమం ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ ప్రభుత్వానికి పతనానికి నాంది పలుకుతా ఉంది ఈ ఉద్యమం.